ఇదిగోండి రేగుడియలు. ఈ రేగుడియలు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. మేము వెళ్తున్న దారిలో రేగి చెట్టు కనిపించింది. రేగి చెట్టు చూడగానే నాకు వడియాలు పెట్టాలన్న ఒక ఆలోచన వచ్చింది. బండి దిగి చెట్టు దగ్గరికి వెళ్ళి రేగికాయలు కోయడం, ఒక్కొక్క కాయ కోస్తూ, కానీ రేగి చెట్టుకి ముళ్ళులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒక్కొక్క కాయ కోస్తుంటే నిజంగా అన్ని కాయలు నేను కొయ్యగలనా అనిపించింది, అంతలా ఉన్నాయి ముళ్ళులు. ఇంకో రేగికాయలు చూడండి, అలా ఒక్కొక్కటి కోస్తూ కవర్లో ఒక్కొక్క గుప్పుడు కవర్లో వేసుకునేదాన్ని. ఇంకో అలా మొత్తం రేగికాయలన్నీ కోసుకున్నాను. ఇవి ఈ పరువుకు వచ్చేసినాయి. నేను కోసేనప్పుడు అన్నీ కూడా కంప్లీట్ అలా చేసుకున్నాను. లాస్ట్ కాయలు ఇంకా కోసుకొని కవర్లో వేసేసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం. మనం కోసుకొచ్చిన రేగికాయలు అండి, 3 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఈ వేడి నీటిలో ఉడకబెడతాం కలర్ రావాలంటే. గ్యాస్ వెలిగించేసుకుని ఇగోండి ఉడకబెడదాం. హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చి రేగుడియాలు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వేడినీటిలో మనం ఉడికించేసుకున్నాం కదా, ఇప్పుడు పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకుందాం. పచ్చియే కాబట్టి పురుగులు ఉండవు, కానీ ఒకసారి చూసుకుందాం అన్నీ ఒక్కొక్కటి. ఇగోండి అన్నీ ఇలా చెక్ చేసేసుకుందాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రోల్లో ఇదంతా నూరేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్: కారం 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిరకాయలు 3, ఎండుమిరకాయలు 3, సాల్ట్ 1 అర స్పూన్. పొడి రోలు తీసుకోవాలండి, శుభ్రంగా ఆరిపోవాలి. 1 గంట ముందు కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు 2 కలిపేసి నేను కుమ్ముకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ఉప్పు అన్నీ కూడా వేసేసుకోవచ్చు మెజర్మెంట్. ఈ నలిగిపోయాక మనం వీటిని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకుంటాం. కొన్ని వేసుకుని అంటే ఇలా మొత్తం తొక్కలు లేకుండా మనం చేసుకోవాలి. కొన్ని వేసేసుకొని మొత్తం అన్నీ వేసేసుకొని బెల్లం ముక్క వేసేసుకొని చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది.
గిన్నెలో వేసేసుకో. అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మనకు సాల్ట్ ఉన్నదో లేదో చూసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉందండి. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎండ్లోకి వెళ్ళి వడియాలు పెడదాం అన్నాడండి. సంచి అయినా పర్వాలేదు, అయితే ఇలాంటి కవర్ అయినా తిని అలా చూడండి. మనకి ఉడియం అన్నది కరెక్ట్గా ఇలాగ సేపు వచ్చేస్తుంది. ఇదిగో మళ్ళీ ఉండ తీసుకుని ఇదిగో సేపు అన్నది ఇదిగో ఇలా వస్తుంది. ఇలా పెట్టేసుకుంటాడు. అన్నీ కూడా అలాగే కంప్లీట్ చేసేసుకోవాలి. మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా, నిమ్మకాయ సైజు అంత అయితే, చిన్న నిమ్మకాయ సైజు అయితే మనకు కరెక్ట్గా ఉడుగు వచ్చేస్తుంది. ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇగో వడియాలు మన కింద వచ్చినాయి. నేను అంతంత వడియాలు పెడితే అన్నీ వచ్చినాయి. అయిగోండి. కంప్లీట్. ఇప్పుడు పెట్టాము కదండి, మళ్ళీ రోపు కూడా చూద్దాం మనం. ఈ మన్నాడండి ఇదో ఇదంతా ఎండిపోయింది. ఇప్పుడు రిటర్న్ తిప్పేసుకుందాం ఆ పక్కకి. ఇంక ఈ పక్కన ఇంకా పచ్చిగా ఉంది చూడండి. ఇంక పచ్చిగా టైం కరెక్ట్గా 2 అవుతుంది మధ్యాహ్నం. ఈ పక్కన కూడా మనకు ఆరిపోతే 2 పక్కల ఆరిపోతాయి. లోపలికైతే చాలా మటుకు చాలా ఆరిపోతాయి. ఇది 2వ రోజు సాయంత్రం తీసేసుకుంటున్నానండి నేను రేగుడియాలు. 2 రోజులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకు గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఉంటేనే రేగుడియం బాగుంటుంది. గట్టిగా అయిపోయింది అనుకో నాలుగు కుట్టుకుపోతుందండి. ఇదిగోండి వడియాలు అయిపోయింది. విన్ను ఎలా ఉన్నాయి చూడు. ఇదిగోండి మెత్తగా ఎలా ఉండాలి. 2 రోజులకు మనకు మెత్తగా అవుతాయి. ఎక్కువ రోజులు పోతాయి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అన్నీ కరెక్ట్గా జరిపినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.